రాజకీయ జీవితమే తెలుగుదేశం పార్టీతో స్టార్ట్ చేసినాం. రెండు టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలాసార్లు నాకు ఆఫర్లు ఉన్నా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కొద్దే పోబుద్ది కాలేదు. కానీ పబ్లిక్ ఎవరు మీరు పోతారు అనుకోలేదన్న, ఎందుకంటే మీరు పోతున్న ఎమ్మెల్యేని తీసుకొచ్చారు. అంటే నేను 12 మంది ఎమ్మెల్యేలు ఒకసారి ఎన్నికల ముందు పోదా ఉన్నప్పుడు కూడా నేను 6 ఆపిన. మేము 12 మంది ఒకటేసారి పోదాం నన్ను పోర్ చేసిన. మహేందర్ రెడ్డి గారు, కమలాకర్, వీళ్ళందరూ వాళ్ళైన మంత్రులు చాలామంది ఉన్నారు. నేను 6 పోయింది, 6 ఆపిన. చాలాసార్లు పోతా అంటే కూడా ఆపేది. కానీ ఇప్పుడు అనుకుంటా ఫ్యూచర్ ఉంటుందేమో తెలుగుదేశానికి అని. ఫ్యూచర్ లేదు, ఆయన పట్టించుకుంటలేడు. పోవడమే మంచిది. అంటే ఎవరైనా ఇప్పుడు నీ జవాలు నేను కూడా ఉన్నట్టు ఏం చేస్తాను. ఇప్పుడు నేను ఇంకా స్వార్థం కోసం పోలే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ల ముందు ఆఫర్ బాగా రాండి 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 అని టీఆర్ఎస్. అంటే ఇప్పుడు కూడా మీరు పోయి గదికే కదా అన్న మళ్ళీ అనమాట. ఎలక్షన్ల ముందు నాకు ఆఫర్ వచ్చినా నేను పోలే. అప్పుడు కష్టకాలంలో చంద్రబాబు ఉన్నాడు, ప్రతిపక్షంగా ఉన్నాడు, 10 ఏళ్ళ నుంచి అధికారం లేదు. పార్టీకి నాకు పార్టీ ఏం చేయలే, నేను పార్టీకి నష్టం చేయొద్దు. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు ఎంజాయ్ చేస్తాడు, మంచిగా ముఖ్యమంత్రి అయ్యాడు. మేము తెలంగాణ మునిగిపోతున్నాం. ఇప్పుడు మా దారి మేము చూసుకోవాలి. ఈరోజు కూడా నేను